కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీసీ కెమెరాల అంశంపై విద్యార్థులు ఆందోళన మరింత వేడెక్కుతోంది. సీసీ కెమెరాలు అనేవి లేవంటూ ఎస్పీ చెప్పడంపై విద్యార్థులు సీరియస్ అయ్యారు. విద్యార్థులకు ఉపాధ్యాయ సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఎస్పీ పూర్తిగా పరిశీలించలేదంటూ ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో కాలేజ్ క్యాంపస్ లో వాతావరణం పూర్తిగా వేడెక్కింది. మరొకవైపు గుడ్లవల్లేరు కాలేజ్ కు వచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర. ఎస్పీ కలెక్టర్లతో కలిసి పరిస్థితిపై సమీక్షించారు. ఈ విషయం సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారని విద్యార్థులకు తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర. 2 షవర్లు మాత్రమే తీసుకెళ్లి కెమెరాలు లేవని ఎలా తేల్చారంటూ మంత్రికి విద్యార్థులు ఫిర్యాదు చేశారు. వి వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థులు పెద్ద పెట్టిన నినాదాలు చేస్తున్నారు. కలెక్టర్, ఎస్పీ కార్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. విద్యార్థులతో మాట్లాడారు కలెక్టర్ బాలాజీ, అలాగే ఎస్పీ గంగాధర్ రావు. జరిగిన ఘటనలను అధికారులకు వివరించారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు. హాస్టల్ లోపలికి వెళ్లనివ్వకపోవడంతో గేటు వద్దే విద్యార్థులతో మాట్లాడుతున్నారు అధికారులు. తీవ్రమైనటువంటి ఆందోళనతో వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఇమ్మీడియట్ గా ఆల్రెడీ 5 ఆడ లేడీ కానిస్టేబుల్స్ తో అలాగే లేడీ సిఐలు ఎస్ఐల్ని ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక టీం కింద వేసి వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటిది ఎక్కడన్నా ఐటీకి సంబంధించిన దాంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏదైనా సెల్ ఫోన్స్లో ఏదైనా ట్రాన్స్ఫర్స్ అయినాయా ఏంటనేది టోటల్ కూడా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ విచారణ జరిగే వరకు ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ రావడానికి అవకాశం లేదు. కొంత అనుమానాలు కూడా ఉన్నాయి. అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకునే దానికి కొంత ఇన్వెస్టిగేషన్ ఇమ్మీడియట్గా చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దీన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వం అయితే